respected school headmaster and complex headmaster Bhaskar Reddy garu, అలాగే one of the chief guest ఎంఈఓ గారు, అలాగే పాఠశాల ఉపాధ్యాయ మిత్రులందరికీ సాయంకాల నమస్కారాలతో మీ అందరికీ శుభాభినందనాలు. ఒక మంచి డే రోజు, ఒక మంచి కార్యక్రమంలో, ఒక మంచి స్కూల్లో మంచి టీచర్ల ముందు నన్ను భాగస్వాములు చేసిన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. మీరందరూ ఇప్పటికే నాకు తెలిసి మ్యాథమెటిక్స్ డే ఎంజాయ్మెంట్ దాదాపు అంతా అయిపోయినట్టున్నది. ఇప్పటికే చాలా చేసిండ్రు. ఇది ఏమైనా మీ అందరికీ తెలుసు కదా, మ్యాథమెటిక్స్ వెరీ హార్డ్ సబ్జెక్ట్. ఏంటి మిమ్మల్ని ఎవరు అడిగినా ఒకటే చెప్తాడు. మేము చదువుకున్నప్పుడు కూడా అట్టే చెప్పినాం. మేము చదువుకున్నప్పుడు మా సార్లు అడిగినప్పుడు ఏది కష్టమైనది అంటే మ్యాథమెటిక్సే అన్నారు. మీరు చదువుకున్నప్పుడు అంతేనా? ఎందుకు మ్యాథ్స్ హార్డ్ అని మనోళ్ళందరూ, ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా, మనం అప్పుడప్పుడు ఈ బయటికి వెళ్ళినప్పుడు పిల్లి ఎదురొచ్చింది అనుకున్నాం. వస్తే మనం ఏం చేస్తాం? ఎందుకు పోతాం? ఎట్లా తెలుసు అసలు? పిల్లి ఎదురొస్తే మనకి ఏదో అవుతారో మన నాన్న ఉన్నప్పుడు ఏదో చిన్నప్పుడు వినుంటాం. అది అంతకుముందు మన నాన్న మన తాత ఉన్నప్పుడు పిల్లి ఎదురొస్తే పోవచ్చురా అని చెప్పుండొచ్చు. అంటే మనకు కూడా అసలు పిల్లి ఎదురొస్తే ఇట్లా అవుతారు మనకు కూడా ఎప్పుడు ఏదో చూసుకుంటాం. అది అట్లా ఒక నమ్మకం అనమాట. ఈ లెక్కలు కూడా గట్టినే అవుతాం. మ్యాథమెటిక్స్ హార్డ్ 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 అని మనోళ్ళంతా మన ఇప్పుడు మీరు చదివినప్పుడు అట్నే అంటారని నేను చెప్పినా కదా మీకు. మీరు కూడా అట్నే హార్డ్ అని అంటారు. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ హార్డ్ కాదు ఒరిజినల్గా. అయితే ఎప్పుడు హార్డ్ అంటే మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి మ్యాథమెటిక్స్ని దాన్ని అప్లికేషన్ చేసినప్పుడు అది హార్డ్ కాదు. ఇప్పుడు సోషల్ స్టడీస్ ఈజీ అంటాం, ఎందుకంటే సోషల్లో చెప్పే అంశాలన్నీ మనకి సమాజంలో అక్కడక్కడ కనిపెడుతుంటాయి. తెలుగులో ఏదో ఒక రచయితనో ఒక పద్యమో లేదా కావ్య గురించో ఇంకేదో ఉన్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంటాయి. ఈ మ్యాథమెటిక్స్ అలాగే బయాలజీలో కూడా మీకు కొన్ని కనబడుతుంటాయి, ఫిజిక్స్లో కూడా కొన్ని కనబడుతుంటాయి. ఈ మ్యాథమెటిక్స్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్, అది కనపడకపోయేసరికి అక్కడనే మనం కొంత కన్ఫ్యూజ్ అవుతాం. మళ్ళీ ఈ కనపడ్డది అర్థం కాదు సార్ తొందరగా, అంటే మన మనసు పెట్టమప్పుడు ఆ అర్థం కాక ఏం చేస్తాం? మనకు కనపడదు, అది అర్థం కాదు. సేమ్ టైం దాన్ని మన రియల్ లైఫ్ సిచ్యువేషన్కి దాన్ని అన్వయించుకుందామంటే మనకేం తోయదు. ఈ క్రమంలో ఏమైతుంది? మ్యాథమెటిక్స్ హార్డ్ అంటాం. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ చాలా ఈజీ. మీరు నరేందర్ సార్ చెప్తారు కదా మ్యాథమెటిక్స్ ఎంత ఈజీగా చెప్తాడా? అంటే ఇంకో మ్యాథమెటిక్స్ టీచర్ కూడా ఉండొచ్చు ఇక్కడ. ఫిజికల్ సైన్స్ సార్ మ్యాథమెటిక్స్ కూడా చెప్తాడు, ఫిజికల్ సైన్స్. అయితే మ్యాథమెటిక్స్ మొదట మనం ఫస్ట్ ఏంటంటే, మీ అందరికీ చాలా వరకు తెలుసు కదా, ఇప్పుడు ఇష్టంతో మనం ఆ సబ్జెక్ట్ని బాగా చదివితే అది తర్వాత ఆటోమేటిక్గా మనకు బాగా ఇష్టం పెరుగుతుంది. ఇష్టం పెరిగినప్పుడు అది ఈజీ కూడా అవుతుందా కాదా? అవుతుంది. అయితే మీరు కొంత దాని మీద ఏంటంటే, ఒకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు నార్మల్గా మీకు ఫీవర్ వస్తుంది కదా, ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా. మీరు వేసుకుంటారా? ఫీవర్ వచ్చినప్పుడు, తలనొప్పి వేసినప్పుడు ట్యాబ్లెట్ 4 మీద పెట్టినప్పుడు ఎట్లుంటుంది? తినబుద్ధి అవుతుందా? మింగబుద్ధి అవుతుందా? మ్యాథమెటిక్స్ మరి అది మింగకుండా ఊకుంటే జ్వరం తగ్గుతుందా? మరి మ్యాథమెటిక్స్ కూడా అలాంటిది, కొంచెం చేయదనిపిస్తుంది మీకు. కానీ ఆ మ్యాథమెటిక్స్ డైజెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ట్యాబ్లెట్ లాగా మన హెల్త్ ఎట్లయితే ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుందో మన జీవితాన్ని కూడా ఆ మ్యాథమెటిక్స్ ఒక స్థానంలో నిలబెడుతుంది. ఇది తప్పనిసరి అవసరం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లేకుండా మీరు మ్యాథమెటిక్స్ చదివితే ఇంజనీర్ అవుతాం కదా, నేను ఇంజనీర్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను మ్యాథమెటిక్స్ చదవను అని ఎవరైనా మీరు అనుకుంటారా? మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్కరికి అవసరం. మీరు ఇచ్చిన దుకాణం పెట్టాలన్నా లెక్కలు కావాలి. అగ్రికల్చర్లో మీకు కొన్ని లెక్కలు తెలవాలి, అది తెలవాలన్నా కూడా ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మందు చదువుతారు కదా, పెస్టిసైడ్ చదువుతాము. దేనికి ఏదో పెట్టాలి అంటే గుడ్డికి కొడితే కుదురుతుందా? కుదరదు. ప్రతి ఒక్కరికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క తెలుసుకోవాలి. అందుకని ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్ అంటే ఒక భయాన్ని ఉంటుంది, ఆ భయాన్ని పక్కన పెట్టాలి, ఇష్టంతో చదవాలి. మీ తరగతుల హై స్కూల్ వాళ్ళందరూ ఏ ఒక్కరు మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కలుద్దాం ఇదే రోజు, ఈ మ్యాథమెటిక్స్ రోజు. ఆ రోజు ఎప్పుడు మీరు ఏమనాలంటే, అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ ఏదంటే ఏమనాలి? అందరు కదా అనాలంటే మీరు ఏం చేయాలి? రేపటి నుండి ఇష్టంతోనే మ్యాథమెటిక్స్ చదవాలి. చదువుతారు కదా అమ్మాయిలు, ఈజీ ప్రాక్టీస్. మ్యాథమెటిక్స్ ఒకటి
బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సైకిల్ తొక్కేటప్పుడు రాకపోతే కింద పడతారు కదా, తర్వాత కాంజు తొక్కుతారా తొక్కరా? కాంజు అంటే తెలుసు కదా, మొదలే కాలేస్తారు. ఆ తర్వాత చేతులు కూడా వదిలిపెడతారు, హ్యాండిల్కి చేతులు వదిలిపెట్టి తోలుతారు కదా. ఎప్పుడు అది ప్రాక్టీస్ అయినాక. రేపు మీరు మ్యాథమెటిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు అంత బాగా చేయొచ్చు. ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మొదట 2 సార్లు 3 సార్లు కింద పడతాం, దెబ్బలు తాకుతాయి. ఆ తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ అవుతాం. కాబట్టి మ్యాథమెటిక్స్ కూడా కొంత దెబ్బలు అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది, రాకుండా కష్టంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఈజీగా మీరు దాన్ని తెరవచ్చు. ఓకే కదా. ఈరోజు ఎవరి బర్త్డే? ఎవరైనా శ్రీనివాస్ రామానుజన్. ఏ దేశం అతను? తమిళనాడు దేశమా? ఏ కంట్రీ అతను? ఇండియా. ఎప్పుడు పుట్టిండు ఆయన? మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు, నాకు వినపడ్డది. ఇప్పుడు పుట్టిండు, ఈ సంవత్సరం పుట్టిండు అనేది మాట్లాడుతున్నాను కదా. ఏ సంవత్సరం పుట్టిండు? December 20. ఇది ఓకే. ఏ ఇయర్? 1887. 1887 బై ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? 135 సంవత్సరాలు అవుతుంది కదా. 135 సంవత్సరాల క్రితం పుట్టిన శ్రీనివాస రామానుజన్ గురించి ఇంకా మాట్లాడుకుంటాను. మరి ఆ తర్వాత ఇంకా పెద్ద మ్యాథమెటిషియన్ రాలేదా? మరి ఎట్లా? మరి రావాలి కదా. అంటే 135 సంవత్సరాల నుండి శ్రీనివాస రామానుజన్ లాంటి అలాంటి ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త మన భారతదేశంలో పుట్టలేదా? పుట్టిన వెలుగులోకి రాలేదా? ఇది ఎట్లా జరిగిందంటారు? మరి మనం మీల నుండి కూడా రావాలి, మీలో నుండి కూడా సైంటిస్ట్ రావాలి. వస్తాడా మరి మ్యాథమెటిక్స్ సైంటిస్ట్? వస్తాడారా? మీరు కొద్దిగా ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ డైరెక్టర్ సార్ మీటింగ్ లో కూడా గిట్నే చేసింది, ఎక్కువ మాట్లాడారు. ఏంటిరా ఇంత మంచి సెంటర్ మీరు తరిగొప్పల అన్ని జిల్లాలకు తెలుసా? మీరు జనగాంకు దూరం కానీ మీ చుట్టుపక్కల జిల్లాలకు సెంటర్ ఇది. అటు సిద్దిపేట, మీరు కరీంనగర్, హన్మకొండకు మీరు ఎట్లుండాలి? ఓకే, మీరందరూ బాగా చదవాలని, అన్ని సబ్జెక్టులలో ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని, మ్యాథమెటిక్స్ అంటే అసలే భయపడొద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే కదా. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసా? ఏ అంటే తెలుసా? ఏం తెలుసు ఏ అంటే? ఏం చేస్తుంది ఏఐలో? ఏం చేస్తుంది చెప్పండి. అదే మీ గోల్, స్ఫూర్తిబద్ధం, మీరేం కావాలనుకుంటారో. అవునా? అది ఎట్లిచ్చింది మరి? అది ఎట్లిచ్చిందిరా? ఏంటిది ఏ అంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అది ఎట్లిస్తా ఉంది అసలు? మీరు ఇట్లా అవుతారని ఎట్లా తెలుసు? అంటే జనరేషనా? జనరేషన్ ఏం తెలుసు? ఇప్పుడే బాధలతో మాట్లాడతా ఆ టీచర్లతో జనరేషన్ జెడ్ అని. మీరు జనరేషన్ జెడ్రా ఇప్పుడు జనరేషన్ జెడ్ ప్లేస్ అవుతారు. ఇప్పుడు వీళ్ళకి అర్థంలా, మా టీచర్లకు అర్థం కాలేదా జనరేషన్ జెడ్ తెలుసా అని మా టీచర్లతో మాట్లాడి. ఇప్పుడు మాట్లాడితే ఎవరు తెలుసు ఫస్ట్ ఏం అప్పుడు ఏలే, మీరే అంటారు నాకు జనరేషన్ జెడ్ అని. ఏంటిది మరి జనరేషన్ జెడ్? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? ఏఐని యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఏఐని యూటిలైజ్ చేసుకోవాలంటే ఏఐలో మనం ఏది అడుగుతా అది ఇస్తుంది, అంతే కదా. ఇదైతే నిజం, మీకు తెలుసు కదా. మీకు ఏం అడుగుతా అది ఇస్తుంది. మరి ఏం అడగాలనో తెలియాలి కదా మనకు కదా. దాన్ని ఏమంటారు తెలుసా మీకు? మనం అడిగేదాన్ని ఏమంటారు? కాదు, ఇంతకుముందు మీరు మేడం చెప్పినట్టుగా మీరు భవిష్యత్తులో ఇది ఏంటా అని ఒకటి అడిగింది కదా. అడిగేదాన్ని ఏమంటాం మనం? క్వశ్చన్. ఇంకా దాన్ని మనం ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ అనంటే మీరు ప్రాంప్ట్. మనం ప్రాంప్ట్ కరెక్ట్ ఇస్తే ఏ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది మనం ప్రాంప్ట్ రాంగ్ ఇచ్చినాం అనుకో, ఏ కూడా రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు
మీరు ఫ్యూచర్లో ఏమైతుందంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మెకానికల్ ఇంజనీర్లు అంటారు కదా, ఫ్యూచర్లో మీరందరూ కూడా ప్రాంప్ట్ ఇంజనీర్లు అని ఉంటుంది ఒకటి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా చదవచ్చు మీరు లెక్కలు బాగా చేస్తే. ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే మీ జీతం అప్పటికే సంవత్సరానికి 25-30 లక్షలు ఉంటుంది. మీరందరూ మరి ఆ ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలంటే లెక్కలు బాగా చదవాలి, ఫిజిక్స్ కూడా బాగా చదవాలి, ఇంగ్లీష్ కూడా బాగా చదవాలి, తెలుగు కూడా బాగా చదవాలి, బయాలజీ కూడా బాగా చదవాలి కదా, చదువుతారు కదా. ఓకే, అందరికీ సందర్భంగా మీ అందరికీ మ్యాథమెటిక్స్ శుభాకాంక్షలు, అలాగే పాఠశాల మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ మంచి ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రధానోపాధ్యాయులు కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.